వీడు నా బెస్ట్ ఫ్రెండ్, పేరు రాహుల్. వీళ్ళ నాన్న ఏమయ్యాడో తెలియదు. సార్ ఇప్పుడే పూణే పోలీస్ ద్వారా తెలిసింది రాహుల్ నాన్నగారు విశాల్ చనిపోయారంట. ఈవిడ మిస్ షనాయ. ఈవిడ తనను తాను బంటి అత్తయ్యని చెప్పుకుంటున్నారు. మేము ఇతని చిన్న పిన్ని. వాడికి మామయ్యని. బంటి బంధువులని చెప్పుకొని వస్తున్నారు. వాడి ప్రాపర్టీ అంతా నొక్కేద్దామని ట్రై చేస్తున్నారు. విశాల్ని ఒక ట్రక్ ఢీ కొట్టింది కదా, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఆ డ్రైవర్ పేరు గోటియా సార్. టోనీ, నేను చేసింది చాలా తప్పు. సిద్ధార్థతో నేను అలా ప్రవర్తించి ఉండకూడదు. నీకు ఈ పెళ్లిలో ఇష్టం లేదా? లేదంటే ఈ పెళ్లి నీ ఇష్టం లేకుండా జరుగుతుందా? ఆయన మనసుని నేను చాలా బాధ పెట్టాను. నేను ఎలా ఇంత సెల్ఫిష్గా ఆలోచించాను. ఎదుట వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉన్నాను. ఏం చేయాలి? ఈ సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కోవాలి? శ్రేయ, నీతో కొంచెం మాట్లాడాలి. హే, ఏమైంది? ఏం లేదు సార్. లేదు లేదు లేదు, ఏదో జరిగింది. నీ మొహమే చెప్తుంది నువ్వు ఏదో బాధలో ఉన్నావని. పెద్దలు ఒక సామెత చెప్తుంటారు, ఒకవేళ తెలియని బాధ మనల్ని పీడిస్తుంటే స్నేహితులతో పంచుకున్నప్పుడు ఒక మార్గం దొరుకుతుంది. నీకు చెప్పాలనిపిస్తే నాకు చెప్పు. సార్, నేను ఆయన మనసుని గాయపరిచాను, బాధపడేలా చేశాను. ఆయన ఎప్పుడు నేను సంతోషంగానే ఉండటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. నాపై చాలా శ్రద్ధగా ఉంటారు. నేను అది కూడా తెలుసుకోకుండా నేను ఎవరిని మోసం చేస్తున్నాను? ఆయన లేక నన్ను నేనే చేసుకుంటున్నానా? యాక్చువల్గా వాడికి శ్రద్ధ నీ మీద కూడా ఉంది. వాడెప్పుడు కూడా నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. కరెక్టే సార్, కానీ నేను ఎన్నిసార్లు హర్ట్ చేశాను. నిజం ఏమిటంటే నేను బంధాల గురించి సరిగా తెలుసుకోలేదు సార్. ఇలా చూడు శ్రేయ, నాకు చాలా బాగా తెలుసు నువ్వు చాలా మంచి పిల్లవని. ఏం పని చేసినా కరెక్ట్గానే ఉంటుంది. నువ్వెప్పుడు తప్పు చేయవు కదా. సార్, నేను తప్పు చేశాను. నేను సిద్ధార్థని ఎంత బాధపడేలా చేశానో తెలుసా? నేనేం అతన్ని కష్టపెట్టడం కోసం ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అబ్బా, నాకు పెళ్ళంతా తర్వాతే. నేను ఆయనకి ఒక మంచి ఫ్రెండ్గా కూడా లేకపోయాను. అరే శ్రేయ, అది నిజమే శ్రేయ, కానీ నా ఉద్దేశం ఏంటంటే దయా సార్, నేను ఆయన్ని చాలా కష్టపెట్టాను సార్. నాకేమీ అర్థం కావట్లేదు. నేనిప్పుడు ఏం చేయను? యునో, నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీ మనసులో లేని విషయం గురించి ఆలోచిస్తున్నావు. నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆ పని నువ్వు చెయ్యాలి. ఇలా చూడు, నీకు కరెక్ట్ అనిపించేదే చెయ్యి. ఎప్పుడు కూడా నీ మనసు మాట వినాలి. యూర్ రైట్ సార్, నా మనసు చెప్పేది చేస్తా. థ్యాంక్ యూ సార్. ఎవరు? నువ్వేం చేస్తున్నావు? ఇది బంటి గొంతులాగానే ఉంది. సమ్రాట్ అంకుల్ మీరా? అంకుల్ కాదు అల్లుడు, మామయ్య. నీ ప్రియమైన మామయ్యని. నా ప్రియమైన అల్లుడు బంటి. రా వెళ్దాం. ఏయ్, ఎవరు నువ్వు? ఫ్రెడీ, వాడిని వదలకు. ఆగు, ఆగమంటుంటే. పిల్లలు, మీ ఇద్దరికి ఏం అవ్వలేదు కదా? అదెవరు? అంకుల్, సామ్రాట్ అంకులే ఇక్కడికి వచ్చారు. ఆగరా.
ఏయ్, ఆగురా. వదలండి నన్ను. రేయ్. నా ఇష్టం, ఇక్కడికి రాకూడదా ఏంటి? వాడు నా అల్లుడు. అరే, ఇది నాకాయనే ఇక్కడికి ఎలా వచ్చింది? హ? ఇది పోయింది కదా, అదేగా చెప్పాలనుకున్నావు. ఏసీపీ సార్, మీకు అంతా తెలిసిపోయింది, కానీ ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? రాక్ స్టార్ టోనీ ఇంట్లో దొరికింది. ఓ, ఇది రాక్ స్టార్ టోనీ ఇంట్లో దొరికిందా? హ, అయితే నా లక్కీ కాయని దొంగిలించింది వాడేనన్నమాట. ఆ, కానీ వాడి లక్కు దారుణంగా ఉంది, అందుకే అతన్ని చంపేశావు కదా. లేదు లేదు సార్, నేనెవరిని హత్య చేయలేదు. నోరు మీరా, నువ్వు రాక్ స్టార్ టోనీ ఇంట్లోకి వెళ్ళావు, వాడిని చంపావు. కానీ నీ బ్యాడ్ టైం, నీ కాయిన్, ఈ లక్కీ కాయిన్ అక్కడ పడిపోయింది. లేదు లేదు, అవును, ఎవరి రాక్ స్టార్ టోనీ? అతనెవరో నాకు తెలీదు. నేనెందుకు హత్య చేస్తాను? ఎందుకంటే యూక్స్ చనిపోవడానికి కారణం నువ్వే. ఆ విషయం ఎవరికీ తెలియకుండా పోయింది, కానీ ఈ కాయిన్ నిన్ను పట్టించిందిరా. చెప్పు, రాక్ స్టార్ టోనీని ఎందుకని చంపావు? సార్, ఈ లక్కీ కాయిన్ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనేమీ చేయలేదు. అయినా ఆ రాక్ స్టార్ ఎవరు అసలు? ఇలా అడిగితే నువ్వు అడగవు గాని, ఫ్రెడీ, వీడిని తలకిందులుగా వేలాడు తీయండి. అరే చెప్పరా రేయ్? నిన్ను- ఏయ్, నన్ను వదలండి. నేను 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 చెప్తాను సార్. అతన్ని హత్య చేయమని ఒకరు చెప్పారు సార్. నేను అతనితో చంపలేను అని చెప్పాను సార్. కానీ అతను అన్నాడు, రాక్ స్టార్ టోనీని చంపావంటే అందుకు బదులుగా బంటిని నీకు అప్పగిస్తాను అని చెప్పాడు సార్. బంటిని నీకు ఇస్తామని చెప్పారా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? ఎవరు నీకు ఆ విధంగా చెప్పింది? ఎవరు చెప్పారో చెప్పు. సార్ 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 అది ఎవరంటే సిమ్రన్ సార్, దియా గారి సెక్రటరీ. సిమ్రానా? సో సిమ్రన్ చెప్పినందువల్ల నువ్వు బంటిని చంపడానికి వచ్చావు. లేదు 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 సార్, నేను నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ బంటికి ఏమీ కానివ్వను సార్. వాడు నాకు అన్నదాత సార్, తిండి పెట్టేవాడు. అలాగా? అయితే నువ్వు ఎందుకు బంటి రూమ్కి వెళ్ళావు? ఇందులో విష డాట్ని ఉంచుకొని లేదు 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 సార్, వాడికి అర్థమయ్యేలా చెప్పడానికి వెళ్ళాను. నాతో పాటు ఉంటావా అని అడగడానికి. విషం ఉన్న డాట్తో వాడిని చంపేశా, వాడికి అర్థమయ్యేలా చేయాలనుకున్నావా? లేదు లేదు సార్, ఇది విష డాట్ ఏమీ కాదు సార్. ఇది వేస్తే కాసేపటికి నిద్ర పడుతుంది. నేను అనుకున్నాను, బంటి నేను చెప్పిన మాట వినకపోతే నాతో పాటు తీసుకువెళ్దాం అనుకున్నాను. ఇంకా బంటి ప్రాపర్టీస్ని లాక్కెళ్దాం అనుకున్నావు కదా. సార్, నేను పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాను సార్. ఉదయం నుండి సాయంత్రం వరకు అప్పులోళ్ళు ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నారు. వాళ్ళు ఫోన్లో నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్. బంటికి మామయ్యగా వచ్చిన వాడివే కదా నువ్వు. ఫ్రెడీ, వీడిని తీసుకెళ్ళండి, వాడు వెళ్లాల్సిన ప్లేస్ కి. సార్, రేయ్, సార్, సార్, రారా, తప్పైపోయింది మేము సార్. చూపిస్తాం. నన్ను రా, క్షమించండి సార్. ఏయ్, సార్, రా. రండి సార్. సిమ్రన్, ఇప్పుడు ఎవరొచ్చారు? కంగారుగా ఉన్నప్పుడే ఎవరొకళ్ళు వస్తారు. వెళ్ళి చూద్దాం. సిమ్రన్ తలుపు తెరువు. సిఐడి వచ్చేసారు. ఒకవేళ నా గురించి అంతా తెలిసిపోయిందా? సార్, నా ప్రాణాలకు ఆపదుంది. నాకు తెలిసి మీరే నన్ను కాపాడగలరు. సరే, ఈ దాడి ఎప్పుడు జరిగింది? ఈరోజు సార్ అయింది, కానీ ఇలాగా ఎన్నోసార్లు నన్ను చంపడానికి చాలాసార్లు ప్రయత్నించారు సార్. ఇప్పుడు ఇంటి దాకా వచ్చేసారు సార్. ఎన్ని రోజులుగా మీపై దాడి చేస్తున్నారు? విశాలన్న కేసు మీరు విచారించడం ప్రారంభించారు కదా, అప్పటి నుంచే మేడం ఇదంతా. అలాగా? కానీ ఎందుకు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు? తెలియదు సార్, ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారో తెలియదు సార్. కానీ నాకు తెలుసు. విశాల్ మర్డర్ వెనక మీకు సంబంధం ఉందని హంతకుడు అనుకుంటున్నాడు. అది వాడికి ప్రమాదం అవుతుంది, అందుకే వాడు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు. సిమ్రన్, తలుపు తెరు. సిమ్రన్, ఏంటిది? బ్యాగ్. శ్రేయ, వంశ్, ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి తప్పించండి. వెళ్ళి చూడండి.
ఇలా చూడండి, ఇప్పుడు కూడా మీరు విశాల్ హత్య గురించి ఏదైనా దాచిపెడితే మీరు మాతో చెప్పండి, మేము మీకు సహాయం చేస్తాం. నేను నిజమే చెప్తున్నాను మేడం, నేనేది దాచలేదు. అదిని కాక ఇన్ని దెబ్బలు తిన్నా కూడా నేను ఎందుకు మేడం మీ దగ్గర దాస్తాను? సరే, బాధపడకుండా ఇంటికెళ్ళండి. మీకేమీ కాదు, మీరు మా అదుపులో ఉంటారు. సరే, అలా హోటల్ గెస్ట్ లిస్ట్ ఇందులో ఉంది. గుడ్. ఆ హోటల్లో విశాల్తో పాటు ఎవరున్నారని ఇది చూస్తే తెలుస్తుంది. ఆ విశాల్ ఎప్పుడు హోటల్లో ఉన్నాడో అప్పుడు ఆ హోటల్లో ఎవరెవరు ఉన్నారన్న లిస్టు ముందు మనం తయారు చేయాలి. ఎస్ సార్. వాళ్ళు అక్కడికి వచ్చిన డేటు, చెక్ ఇన్ టైం, చెక్అవుట్ టైం అన్నీ నోట్ చేయాలి. ఎస్ సార్. ఎస్ సార్. లేదు, అన్ని డీటెయిల్స్ మేము కలెక్ట్ చేస్తున్నాం సార్. ఏమైనా తెలిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాం సార్. ఎస్ సార్. ఇదిగోండి సార్. మిస్టర్ కేతన్. గత 6 నెలలుగా విశాల్ ఉన్నప్పుడల్లా ఇతను కూడా ఆయనతో ఉన్నాడు. విశాల్ చెక్అవుట్ చేసినప్పుడు ఇతను కూడా చెక్అవుట్ చేశాడు. విశాల్ డెత్కి ఇతనికి ఏదైనా కనెక్షన్ ఉండుండొచ్చు. కానీ సార్, ఈ కేతన్ని ఎలా చేరుకోవాలి? హోటల్ అలాకి వెళ్ళండి. ఈయనకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకురండి. సార్, ఈ కేతన్ ఒక బిజినెస్ మ్యాన్. పని విషయం గురించి ఎప్పుడైతే పూనా వస్తారో వచ్చినప్పుడల్లా మా హోటల్లోనే ఉంటారు. విశాల్ ఈ హోటల్కి రావడం మానేసిన తర్వాత మిస్టర్ కేతన్ కూడా రావడం మానేశారు కదా? అవును సార్, గత 3 నెలలుగా తను ఇక్కడికి రాలేదు. సరే, ఈ కేతన్ ఫోటో దొరుకుతుందా? సార్, ఫోటో మీ హోటల్కి ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఐడి ప్రూఫ్ కొంటారు కదా, అది చూపించండి. ఓకే సార్. ఓ మై గాడ్, వీడు వేషాలు మార్చేవాడు సార్. ఈ వీరే కేతన్. ఈ హోటల్కి వచ్చిన ప్రతిసారి పేరు మార్చుకుని వచ్చాడు. బహుశా విశాల్ని వెంబడించి వచ్చిన వాడై ఉంటాడు, లేదంటే వాడితో కలిసి ప్లాన్ వేసిన వాడై ఉంటాడు. ఏమీ ఎరగనట్టు మన ముందు నటించాడు. నా పని మాత్రం అయ్యిందో, ఆ తర్వాత నేను సార్, వీడు తిరిగేది చూస్తుంటే ఇతను ఎవరో చంపబోతున్నాడని భయం లేకుండా తిరుగుతున్నాడు. గెస్ట్ హౌస్లో కుమిలి కుమిలి ఏడ్చాడు కదా, బయటికి వెళ్తే నన్ను చంపేస్తారని. ఒకవేళ వీడు చెప్పింది నిజమైతే హంతకుడు వీడిని చంపడానికి ఖచ్చితంగా వస్తాడు. కరణ్, నాకు ఏమనిపిస్తుందంటే నేను ఎదగలేదంటే ఇటువంటి హాస్టల్లో జీవితాంతం చదువుతూ ఉంటాను. బాగా ఉంటుంది కదా? మీరు చెప్పేదంతా కరెక్టే సార్, కానీ మిమ్మల్ని కలవలేను కదా నేను. అది కూడా నిజమే, నేను ఆలోచించలేదు.
నా వైఫే ఫోన్ చేస్తుంది, నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తాను. హలో. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సిఐడి వాళ్ళకి తెలిస్తే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వరు. అసలు వాళ్ళకి ఏమీ చెప్పలేను. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. బంటి, నేను కింద వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా. రాహుల్ కింద వెయిట్ చేస్తున్నాడు. నేను ఎలా వెళ్ళాలి? ఫ్రెడీ అంకుల్ ఇంకా రాలేదు. ఈ కులకర్ణి అంకుల్కి ఏమని చెప్పాలి? అయ్యో భగవంతుడా, ఏదో ఒకటి చెయ్యి. అరే ఫ్రెడీ సార్, అసలు ఎక్కడున్నారు మీరు? వదినతో మాట్లాడారా? ఏ ప్రాబ్లం లేదు కదా? వైఫ్ దగ్గర నుండి ఫోన్ వస్తే ఎలా ప్రాబ్లం లేకుండా ఉంటుంది? ఏంటి, ఏమైంది సార్? ఏం చెప్పను, వైఫ్తో మాట్లాడి నేను బాత్రూమ్ లోపలికి వచ్చాను. ఎవరో తలుపు మూసేశారు, నేను లోపల ఇరుక్కున్నాను. త్వరగా రండి. ఓకే సార్, ఇదిగో వచ్చేస్తున్నాను. రాహుల్, ఏమైంది? నన్ను పంపించి నువ్వు రావడానికి ఇంత లేట్ అయిందేంటి? ఏం చేయమంటావు? బయలుదేరి వద్దాం అనుకుంటే గది బయట ఫ్రెడీ అంకుల్, కులకర్ణి అంకుల్ కాపలా కాస్తూ ఉన్నారు. కానీ ఎక్కడికి వెళ్తున్నావు? పద వెళ్దాం, కొన్ని కనిపెట్టాలి. సరేరా వెళ్దాం. రాహుల్, అటువైపు వద్దు, అక్కడ ఎవరన్నా ఉంటారు, ఇటు వెళ్దాం రా. ఎవరు నువ్వు? నీ చావు. నా చావా? నన్నెందుకు చెప్పాలనుకుంటున్నావు? నేనేం పాపం చేశాను నీకు? వదిలే, నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయకు, కాపాడండి. సిఐడి ఎక్కడున్నారు? నన్ను కాపాడండి, హెల్ప్ మీ. వద్దు, నన్ను వదిలే. ప్లీజ్ నన్ను వదిలే, ఏం చేయొద్దు. సిఐడి నా నుంచి తప్పించుకోవాలని చూస్తావా? ప్లీజ్ నన్ను వదిలే. సిఐడి వచ్చారు. పట్టుకోండి. రేయ్, వదలరా. చాలా థ్యాంక్స్, మీరు సరైన సమయానికి వచ్చేసారు. అలవాటైపోయింది. మేమెప్పుడు కూడా కరెక్ట్ టైంకే వస్తాం. ఎవరి వల్ల మీకు ప్రమాదం ఉందో వాడిని పట్టుకున్నాం. ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా పనిచేసుకోండి. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. వెళ్ళండి. సార్, ఇప్పుడు ఇతన్ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాల్సిందే పూర్వి, ఎందుకంటే హంతకుడి దగ్గరికి వీడే మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. బంటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సార్, బంటి, రాహుల్ రూమ్లో లేవు సార్. ఏంటి? అవును సార్, ఈ పేపర్ చూడండి. బంటి, నేను కిందే నిలబడున్నాను, త్వరగా రా. వీళ్ళిద్దరూ అసలు ఎక్కడికి వెళ్ళారు? దయా, ముందు వీళ్ళిద్దరిని కనిపెట్టాలి. దయా, త్వరగా వెళ్ళండి. ఇలా చూడండి, రాహుల్, బంటి బయటికి వెళ్ళడం మీరు కానీ చూసారా? అన్నా, బంటి రాహుల్ రూమ్లో లేరు, వాళ్ళు బయటికి వెళ్ళడం మీరు ఏమైనా చూసారా? రాహుల్, బంటి ఎక్కడా? నేను చూడలేదు, నాకు తెలీదు. లేదు సార్, నేను చూడలేదు సార్. చూడలేదా? బ్రదర్, రాహుల్ బంటిని మీరు చూసారా? లేదు బాబు. సరే, వెతకండి. ఎక్కడైనా ఉన్నారేమో చూడండి. ఏమో నాకు తెలియదు సార్. సరే, ఇలా చూడండి, ఇద్దరు పిల్లలు ఇక్కడి నుంచి పారిపోవడం మీరు కానీ చూసారా? ఏ పిల్లలు సార్? అరే, మీ హాస్టల్లో ఉన్న పిల్లలే, రాహుల్, బంటి. ఇదిగో చూడండి, వీళ్ళిద్దరే. అవును సార్. వాళ్ళు ఈ గోడ దూకి బయటికి వెళ్ళారు. ఈ గోడ దూకి వెళ్ళారా? అవును సార్. నువ్వు ఎందుకని వాళ్ళని ఆపలేదు? సార్, నేను పట్టుకునే ప్రయత్నం చేశాను,
వాళ్ళ దగ్గరికి వెళ్ళేలోపు మెయిన్ రోడ్కి పరిగెత్తారు సార్. ఏం వాచ్మ్యాన్ అయ్యా నువ్వు? 2 పిల్లల్ని ఆపలేకపోయావు? అసలు సార్లకి చెప్పావా లేదా? సార్ నేను గేట్ దగ్గర డ్యూటీ చేస్తున్నాను. లంచ్ బ్రేక్లో చెప్దాం అనుకున్నాను సార్. ఏమైంది సార్? దయా, 2 పిల్లలు ఈ గోడ దూకి వెళ్ళారు, అటు నుంచే వెళ్ళారని వీడు చెప్తున్నాడు. రాహుల్, ఆ ఇల్లు ఇదే. బంటి, నీకు నిజంగానే తెలుసు కదా అదేంటంటే ఈ ఇంటికి మనం వెళ్ళాలని? ఇదే అనిపిస్తోంది. పద వెళ్ళి చూద్దాం. ఈ వీరు ఎక్కడికి వెళ్తున్నాడు? చూద్దాం. వీడి చేష్టలు చూస్తుంటే ఏదో చేయబోతున్నాడు అనిపిస్తోంది. ఈ 2 పిల్లలు ఎటు వెళ్ళుంటారు? సార్, ఒకవేళ ఎవరైనా పట్టుకెళ్ళుంటారో. ఉండొచ్చు. కానీ ఆ వాచ్మ్యాన్ చెప్పింది వాళ్ళు పరిగెత్తి వెళ్ళారని చెప్పాడు. వాళ్ళతో ఎవరూ లేరని చెప్పాడే. అదిగో ఆటోని విచారిద్దాం. ఇటువైపు వెళ్తే ఖచ్చితంగా దాన్ని చూసి ఉండాలి. హలో, ఒక నిమిషం. ఆటో, ఇటువైపుగా ఎవరన్నా 2 చిన్నపిల్లలు వెళ్ళడం నువ్వు చూసావా? అవును సార్, ఇటు నుంచి అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్ళారు సార్. భయపడిపోయారు సార్. నా ఆటోని కూడా ఆపారు. 12వ నంబర్కి నన్ను తీసుకెళ్ళమని చెప్పారు సార్. సరే కానీ నువ్వు ఆ పిల్లల్ని తీసుకెళ్లి వదిలేవు అక్కడ? సార్ తీసుకెళ్ళాను. సరే, 12వ నంబర్ ఎక్కడుందో చూపించు. అక్కడికి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు సార్. ఎందుకని ప్రయోజనం లేదు? తెల్ల రంగులో ఒక బెంజ్ కార్ వచ్చింది సార్. అందులోకి ఎక్కించుకుని ఆ మేడం తీసుకెళ్ళిపోయారు. వైట్ కలర్ లో బెంజ్ కారా? అది షనాయ్ కారు కదా. అయితే షనాయతోనే వెళ్ళారా? షనాయ ఎందుకు తీసుకెళ్ళింది? ఎవరు లేరేంటి? మంచిదైంది. నాకు కావాల్సింది ఇక్కడే ఉంది. దీనికంటే నాకేం కావాలి? మంచి విషయం. నువ్వు ఇలా నా దగ్గర వస్తూనే ఉండు. నేను దాచిపెట్టేస్తాను. తెలియలేద్దా? వావ్. అరే, డబ్బులు సంపాదించి ఇలాంటి ఒక అద్భుతమైన ఐడియాని కనిపెట్టావు. వా, ఎంత కష్టపడి పనిచేసినా సరే 10-20 అంటూ నువ్వు అసలు సంపాదించలేవు కదా. వావ్, ఏంటి 1-2 డబ్బు గల్లని ఇరికించు, జాలి అనే జీవితాన్ని జీవించు. ఇక్కడ ఎవరు లేరేంటి?
ఇక్కడ ఎవరు లేరు. అవును, ఎవరు లేరు. ఇది నా బ్రహ్మ ఏంటుంది. బ్రహ్మే. సార్, షూట్ చేసిన శబ్దం. ఒకవేళ వీర్ షూట్ చేస్తుంటాడా? త్వరగా ఈ చుట్టుపక్కల కనుక్కోండి ఆ తెల్ల బండిని ఎవరైనా చూసారా అని. ఓకే సార్. త్వరగా. సార్ ఆ, సార్, ఇతను ఆ బండిని చూశారట. నువ్వు ఆ బండిని చూసావా? ఎటువైపు వెళ్ళింది ఆ బండి? సార్, ఆ బండి చాలా స్పీడ్గా ఎవరు లేని ఆ చోటుకి వెళ్ళింది సార్. సరే, ఆ బండిలో 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని కానీ నువ్వు చూసావా? నేను ఎవరిని చూడలేదు సార్. బండి చాలా వేగంగా వెళ్ళింది. సరే సరే, పర్వాలేదు. థ్యాంక్ యూ. లెట్స్ గో. ఇక్కడ ఒకే ఒక గేట్ ఉంది. వచ్చే దారిలో మనం చెన్నై కార్ చూడలేదు. అదిని కాకుండా ఇక్కడ కూడా లేదు. అదే కదా, ఆ కార్ ఎటువైపు వెళ్ళింది? ఆకాశం మింగేసిందా లేక భూమి మింగేసిందా? సార్, ఆ, ఇంకా ఈ ఓకిల్లే ఉంది. వెళ్దాం, వెళ్ళి చూద్దాం. దయా, నువ్వు పంకజు ఇటువైపు వెళ్ళండి. నేను వీళ్ళతో పాటు ఇటు వెళ్తాను. సార్, సిఐడి అంకుల్ మిమ్మల్ని వదిలిపెట్టరు. సిఐడి వాళ్ళు ఇక్కడికి రాలేరు. హేయ్! ఇంకా మేము ఇంకా సేపట్లో మీరు ఏ చోటుకి వెళ్ళాలో ఆ చోటుకు మిమ్మల్ని మేము పంపిస్తాం. ఎందుకని మీరు మమ్మల్ని ఇక్కడ పెట్టారు? మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తారు? రాహుల్, నువ్వేం భయపడకు. సిఐడి అంకుల్ త్వరగానే ఇక్కడికి వచ్చేస్తారు. తను వీళ్ళని పట్టుకుంటారు. రై నోరు మీరా, ఎప్పుడు చూసినా సిఐడి అంటూ. నువ్వు పిలిస్తే వాళ్ళు వచ్చేస్తారా? అవునరా, వచ్చేసాం. తప్పు చేసేసాను. వదిలేస్తాను. ఇక చేయను. అంత వదిలేస్తాను. మొత్తం వదిలేస్తాను. నన్ను వెళ్ళొచ్చా? నేను వెళ్ళొచ్చా? సరే, నేను వెళ్ళిపోతాను.
నీకేమీ అవ్వలేదు కదా? పో. సిమ్రన్ మేడం, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావో? సార్, అది ఏంటది? ఇదంతా ఒకళ్ళు చెప్తేనే నేను చేశాను. ఎవరో చెప్పి చేసావా? సరే, ఎవరు ఆ ఎవరో? అది వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. మంచిది, మీరు మంచి టైంలో వచ్చేసారు. నేను ముందు చెప్పాను కదా, నన్ను ఎవరు ఫాలో అవుతున్నారు, చంపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి. తినేసి నన్ను చంపడానికి చూస్తుంది, తినేశారు. అలాగా? దీని వెనక నువ్వే ఉన్నావా? పెద్ద పెద్ద కంపెనీలు నడిపి ఇప్పుడు గన్నుతో కాలుస్తావా? సిఐడి దియా మేడం, ఇప్పుడు మేము మీకు వెలుగు చూపిస్తాం. సిఐడి బ్యూరోలో. చాలా ఓవర్ చేస్తున్నావు. చెప్పు, రాహుల్ని బంటిని ఎందుకు ఎత్తుకుపోయారు? బంటికి నా గురించి అంతా తెలిసిపోయింది. భయపడ్డాను, ఒకవేళ వాడు నా గురించి అన్ని విషయాలు బయటికి చెప్పేశాడంటే ఇంక రాహుల్ వాడు 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 బంటితో కలిసి వాడే దొరికిపోయాడు. ఏంటి బంటి, నీకే సందేహం ఉంది? హాస్టల్కి కొత్తగా వచ్చిన రంగాన్ని నేను చూశాను. తను దియా ఆంటీ మనిషే. దియా ఆంటీ రంగాతో మాట్లాడడం నేను చూశాను. ఇలా చూడు రంగా, నేను చెప్పేది నువ్వు కాస్త ఆలోచించుకో. వాడు మా మనిషే. అందుకే రంగాతో చెప్పాను, ఎలాగైనా బంటిని నా దగ్గరికి తీసుకురమ్మని. రా బంటి, రా, త్వరగా రా. ఈ రోజు ట్యూషన్కి లేట్గా వెళ్తే టీచర్ తిడతారు. నడు. బంటి ఆగు. చెప్పండి, ఏంటి? ఇలా చూడు బంటి, నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు కాదు అంకుల్, ట్యూషన్ నుండి వస్తాను కదా, అప్పుడు చెప్పండి. బంటి ఇలా చూడు, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయం విన్న తర్వాత నాకు చాలా బాధగా ఉంది. ఒకవేళ నువ్వు వింటే నీకు కూడా బాధ వేస్తుంది. లేదంకుల్, నేనేం పెద్దగా బాధపడ్ను. ఈరోజు కొత్తగా ఎవరైనా బంధువులు వచ్చుంటారు, అంతే కదా. బంటి అది కాదు, ఇది వేరే విషయం. నీ ఏసీపీ అంకుల్ మీద ఏమైంది? ఏసీపీ అంకుల్కి ఏమైంది? నీ ఏసీపీ అంకుల్ మీద పెద్ద దాడి జరగబోతుంది. అబద్ధం చెప్పకండి అంకుల్, అబద్ధం చెప్పడం మంచిది కాదు. బంటి, ఇది అబద్ధం కాదు, నేను నిజం చెప్తున్నాను. నేనే ఈ విషయాన్ని విన్నాను. ఆయన మీద పెద్ద దాడి జరగబోతుంది. ఏమంటున్నారు? ఎవరు దాడి చేయబోతున్నారు? అదంతా నాకు తెలియదు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు దియా ఆంటీ దగ్గరికి వెళ్ళు, ఆమెకు అంతా తెలుసు. ఇంకా ఆమె కూడా చాలా బాధలో ఉన్నారు. ఏసీపీ అంకుల్ మీద ఎవరు దాడి చేయబోతున్నారు? నేను కనిపెట్టి తీరాలి. ముందు దియా ఆంటీని కలవాలి. బంటి, ఎందుకని ఈ విషయాన్ని నువ్వు నా దగ్గర దాచావు? రంగానే నాకు చెప్పొద్దన్నారు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదన్నారు. మీకు చెప్పొద్దన్నారు. మీ ప్రాణానికి ప్రమాదం, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. రే, థ్యాంక్ యూ బాబు. కానీ ఇటు చూడు బాబు, ఇకపై ఏమైనా సరే, ఏ విషయం అయినా సరే నాకు ఖచ్చితంగా చెప్తున్నావు. ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు యుగ్ని చంపేశావు? ఆయన మీ భర్త కదా? ఎవరు భర్త? ఎవరికి భర్త? వాడు నా భర్తలా నటిస్తూ వచ్చాడు. నా చేతి భోజనం తింటూ నన్నే చంపటానికి వాడు ప్లాన్ వేస్తాడు. ఆ దుర్మార్గుణ్ణి చంపకుండా మరేం చేస్తారో
తప్పు చెయ్యాలన్న మత్తులో నువ్వు ఉన్నావు. ఈ మత్తు మొత్తం దిగిపోతుంది జైలు ఊచలకి వెనకాల, సరేనా? తర్వాత కియా మేడం, విశాల్ ఏ పాపం చేశాడు? తననెందుకు చంపావు? నేను అతని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. కానీ అతనికి నన్ను పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదు. తనను నా ప్రేమనే పట్టించుకోలేదు. అందువల్ల విశాల్ని చంపేశావా? నువ్వు కొంచెం కూడా ఆ రాహుల్ బాబు గురించి ఆలోచించలేదా? మరి ఇంకే చేయమంటారు? ఎన్నిసార్లు చెప్పానో తెలుసా? ఆ రోజు విశాల్తో కూల్ డౌన్ చేయడానికి నేను అక్కడికి వెళ్ళాను. తను చెప్పేది విని నాకు కోపం వచ్చింది. నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. అందుకనే తల మీద కొట్టాను. కానీ ఆయన తప్పించుకున్నారు. మీరు ఇరుక్కుపోతారేమో అని భయపడి గోట్యాకి చెప్పి యాక్సిడెంట్ చేయించారు కదా? తర్వాత ఎందుకు వీరిని చంపడానికి ట్రై చేశావు? తనకు మంచి చేసిన వాళ్ళే తను మోసం చేయాలనుకున్నాడు. తనకి నా గురించి విశాల్ గురించి మొత్తం తెలిసిపోయింది. అందుకనే విశాల్ని బ్లాక్మెయిల్ చేశాడు. ఇంకా విశాల్ చనిపోయిన తర్వాత నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నా దగ్గర డబ్బులు లాక్కున్నాడు. నేను భయపడ్డాను. నేను విశాల్ చంపిన విషయం తనకి ఎలా తెలిసింది అని. నువ్వు చేసిన దానికి శిక్ష ఖచ్చితంగా దొరుకుద్ది, అర్థమైందా? వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ అంకుల్. కానీ అంకుల్, రాహుల్ రాహుల్ గురించి దిగులు పడకు బాబు, వాణ్ణి మేం చూసుకుంటాము. తర్వాత నువ్వు బాగా చదువుకోవాలి, మంచి వ్యక్తిగా ఎదగాలి. ఏమైంది అభిజిత్? నువ్వెందుకని హఠాత్తుగా రమ్మన్నావు నన్ను? అది కాదయ్యా, నీతో కొంచెం మాట్లాడాలి, మన శ్రేయ గురించి. శ్రేయ గురించా? తను బానే ఉంది కదా? భయపడకో, తను బానే ఉంది. కానీ బాగోలేదు. ఏంటి దీనికేంటి అర్థం? అంటే నేను వెళ్ళి తనని కలిశాను. అప్పుడు తనేం చెప్పిందంటే సిద్ధార్థ తన మీద కోపంతో ఉన్నట్టున్నాడు. ఏమైంది? ఏదైనా సమస్య? యాక్చువల్లీ నాకిప్పుడు దాని గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఇప్పుడు తనకేమనిపిస్తుందంటే సిద్ధార్థ్ తన మీద కోపంగా ఉండడానికి నువ్వే కారణమని. నేను తనకి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను, కానీ నా వల్ల లేదు. నా వల్ల వాళ్ళిద్దరికి మధ్య రిలేషన్షిప్లో ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. నేను శ్రేయతో మాట్లాడతాను. శ్రేయ, ఏమైంది సార్? ఎందుకు మీరు నన్ను ఇక్కడికి రమ్మన్నారు? అది శ్రేయనితో నేను కొంచెం ఒంటరిగా మాట్లాడాలనుకున్నా. నాతో ఒంటరిగానా? అది యాక్చువల్ ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యమైన విషయం అంటే దానికి ఎక్కువ సమయం లేదా? శ్రేయ, నేను చెప్పేది కాస్త చెప్పండి సార్. మీరు నా సీనియర్, మీరేం చెప్పినా నేను వినాలి. ప్లీజ్ శ్రేయ, ఇప్పుడు ఒకరి మీద ఒకరు తప్పు చెప్పుకునే టైం కాదు ఇది. నేనేమనుకుంటున్నా అంటే నువ్వు సిద్ధార్థ్తో వెళ్ళి చెప్పు. సిద్ధార్థ్ దగ్గర నేనేం చెప్పాలి? మరి ఎందుకు? ఇది నాకు ఇష్టం లేదు. నా వల్ల నీ లైఫ్ ఇది స్పాయిల్ అవ్వకూడదు. అంటే మీ వల్ల? శ్రేయ, చూడు, మన ఇద్దరికి నిజమేంటో బాగా తెలుసు. నేనేమనుకుంటున్నానో నువ్వు వెళ్ళి సిద్ధార్థ్తో మాట్లాడు.
ఏం చెప్పమంటారు? స్టార్ట్ అయ్యే ముందే మన రిలేషన్ పూర్తయింది దాని గురించా, లేదా మీరెలా క్లోజ్ చేశారనా? నేను చెప్పాలనుకుంది ఏంటంటే శ్రేయ, ఇటు చూడు. నువ్వు సిద్ధార్థ్ ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్నారు. నువ్వు తనతో నిజాలంతా చెప్పేసి, ఎందుకంటే నీ జీవితంలో ఎప్పుడు ఎటువంటి కష్టం నీకు రాకూడదు. డోంట్ వరీ సార్, ఈ సిట్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. మీరు జోక్యం చేసుకొని మీరు టెన్షన్ పడకండి. ఎందుకు టెన్షన్ అవ్వకూడదు? మీరెందుకు టెన్షన్ పడాలి? అది ఏంటంటే నీ మీద నాకు శ్రద్ధ ఉంది, నేను పట్టించుకోకుండా ఉండాలి అని. అసలు ఏ విధంగా? అదేంటంటే ఒక మంచి ఫ్రెండ్ అన్న దాని మీద. ఒక ఫ్రెండ్గా అంట సార్? శ్రేయ, నిజంగానే సిద్ధార్థ్ని చూసి మాట్లాడాలంటున్నారా? అవును శ్రేయ. ఈ రోజు చాలా సంతోషమైన రోజు, ఎందుకంటే ఇక మీదట అర్జున్ ఏసీపీ సార్తో ఉంటాడు. తరువాత మన సిఐడి టీంకి అర్జున్ లాగా స్నేహం కలిగిన ఫ్రెండ్ దొరికాడు. ఒక్క నిమిషం, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకంటూ ఓ కుటుంబం దక్కింది. ఏసీపీ అంకుల్ లాంటి నాన్న దొరికారు. ఏసీపీ అంకుల్ లాగా నాన్న కాదు, నాన్ననే. ఈ రోజు నుంచి నేను నీకు నాన్నని, నువ్వు నాకు కొడుకువి. ఈ రోజు నుంచి నువ్వు నాతోనే ఉంటావు, ఎక్కడికి వెళ్ళావు. అరే ఇషిత, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రోజు చాలా మంచి రోజు. ఇది ఆనంద బాష్పాలు. ఒక్క నిమిషం, ఈ సందర్భంగా కొన్ని కట్ అయిపోతాయి. డాక్టర్ సార్, ఈ రోజు కూడా కట్ చేయడం గురించి మాట్లాడుతున్నారేంటి? అవును పంకజ్, మనుషులు ఇంతే కోయడం కట్ చేయడం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజు కట్ చేసి తీరాలి, కానీ ఏం కట్ చేయాలి? కేక్ కట్ చేయాలి. ఇంకేంటి? బాబు బంటి, ఈ రోజు నుంచి నీది సిఐడి ఫ్యామిలీ. నాతో పాటు మా అందరికీ నువ్వు సొంతం. వెల్కమ్ టు సిఐడి ఫ్యామిలీ. సొలంకి సార్, ఒక మాట చెప్పండి. సంతోషంగా ఉన్నప్పుడు కేక్ ఎందుకు కట్ చేస్తారు? అది ఎందుకంటే పంకజ్, సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉన్నప్పుడు కేక్ని కట్ చేయాలి. ఆ కేక్తో కడుపు నింపుకోవాలి. పదండి, డాన్స్ చేద్దాం. వద్దు, వద్దంటున్నాను, వద్దు.